నిజామాబాద్ రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన భూ సర్వేను వేగవంతం చేయాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. ఏడాదిన్నరలోపు వ్యవసాయ భూములతో పాటు ఆబాది ఆస్తుల రీసర్వే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా వెల్లడించారు. శనివారం నాడు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. నాగారంలోని నిర్మితి కేంద్రంలో ఇందిరమ్మ హౌసింగ్ టవర్స్ కోసం స్థలాన్ని పరిశీలించారు. అలాగే పాముల బస్తీలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించారు. ఆ తర్వాత డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలను అందజేశారు. అనంతరం కలెక్టరేట్లో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల రెవెన్యూ, హౌసింగ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, సర్వే శాఖల అధికారులతో మంత్రి సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారంలో ప్రజలను అనవసరంగా కార్యాలయాల చుట్టూ తిప్పుతూ ఇబ్బందులకు గురి చేస్తే మాత్రం ఎంతటి వారైనా ఉపేక్షించేదే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. పదే పదే సూచించిన పనితీరులో మార్పు రాని అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భూభారతి, రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులు, సాదా బైనామా ఆర్జీల పరిష్కారంలో జాప్యం చేస్తున్న తహసీల్దార్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకే ప్రభుత్వం రీసర్వే చేపడుతోందని తెలిపారు. ఏడాదిన్నరలోపు వ్యవసాయ భూములతో పాటు ఆబాది ఆస్తుల రీసర్వే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా వెల్లడించారు. తొలి దశలో ప్రతి జిల్లాలో 70 గ్రామాల్లో రీసర్వే కొనసాగుతోందన్నారు. రీసర్వే జరుగుతున్న గ్రామాల్లో కలెక్టరేట్లు, రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పేదల సొంతింటి కలను సాకారం చేసి వారి ఆత్మగౌరవాన్ని పెంపొందించడమే ప్రభుత్వ సంకల్పమని అన్నారు. కులం, మతం, రాజకీయాలకు అతీతంగా పట్టణం, గ్రామం, గూడెం, తాండానే తేడా లేకుండా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందిస్తామని స్పష్టం చేశారు. పట్టణాలు, నగరాల్లో ఇళ్ల స్థలాలు లేని నిరుపేదల కోసం హైదరాబాద్ తరహాలో రాష్ట్రంలోని ప్రముఖ పట్టణాల్లో ఇందిరమ్మ టవర్స్ నిర్మిస్తున్నామని మంత్రి తెలిపారు. ఇందులో భాగంగానే నిజామాబాద్లో ప్రయోగాత్మకంగా టవర్స్ నిర్మించేందుకు స్థలాన్ని పరిశీలించినట్లుగా చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు నిర్మాణ వ్యయం తగ్గించేందుకు సిమెంటు బ్యాగును కేవలం 230 రూపాయలకే అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పేద కుటుంబాలపై నిర్మాణ భారం తగ్గించడంతో పాటు ఇండ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయడమే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. 43వ డివిజన్లోని పాముల బస్తీలో ఇందిరమ్మ పథకం కింద నిర్మాణం పూర్తయిన ఇండ్లను పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి బిల్లులు సకాలంలో అందుతున్నాయా, నిర్మాణంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తమ సొంతింటి కలను సాకారం చేసిందని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటికి కృతజ్ఞతలు తెలిపారు. లబ్ధిదారుల సంతోషంలో భాగస్వామ్యం కావడం తనకు ఎంతో ఆనందంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. నూతన గృహ ప్రవేశం చేసుకున్న కుటుంబాలకు శుభాకాంక్షలు తెలిపారు. నూతన వస్త్రాలను బహుకరించారు. చివరి దశలో ఉన్న ఇళ్లను కూడా పరిశీలించి పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. అనంతరం ఐడీఓసీని ఆనుకొని నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంత్రి పరిశీలించారు. పెండింగ్ పనులను తక్షణమే పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. అందుకే మంత్రి వారికి నేను అనేక సార్లు విన్నవించుకున్నా, అది కలవడం కూడా జరిగింది. ఈరోజు కూడా వారికి మొత్తము ఈ డబుల్ బెడ్రూమ్ల విషయం కానీ, ఇందిరమ్మ విషయం కానీ మొత్తం కూడా వారికి చెప్పడం జరిగింది. రివ్యూ పెట్టేప్పుడు 4-5 రోజుల క్రితమే ఒక డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వలేదు. 2 నెలల క్రితం డ్రా అయింది. కానీ లబ్ధిదారులకు మనం ఇవ్వలేకపోయినామని చెప్పిన తక్షణమే దాంతోపాటు ఈ ఎల్వన్లు ఇందిరమ్మ ఇల్లు స్థలాలు ఇక్కడ దొరికాయి. ఇంతకంటే ఎక్కువ అయ్యే అవకాశం లేదు. మొదటి దఫలో 3,500, రెండవ దఫలో 1,500, అంటే మొత్తం 5,000లో ఇప్పటికి మనకు 1,700 కాలేదని అది కూడా కలెక్టర్ గారితో రివ్యూలో చెప్పినప్పుడు ఆయన ప్రభుత్వానికి విన్నవించుకున్న తక్షణమే ఆయన ప్రపోజ్ చేసిన తక్షణమే ఇక్కడ కూడా టవర్స్ నిర్మిస్తా అని చెప్పడము నిజంగా చాలా సంతోషదాయక విషయం. ఈ సందర్భంగా మీ అందరికీ ఒక్కసారి మంత్రివర్యులకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి గట్టి చప్పట్లతోటి అభినందించాల్సింది అని కోరుతా ఉన్నాం. నిజంగా అర్బన్ విషయానికి వస్తే రాష్ట్రంలో వరంగల్ తర్వాత అతిపెద్ద కార్పొరేషన్. కానీ ఈ హౌసింగ్ కానీ, ఆవాస్ యోజన కింద కానీ ఇప్పటికి కూడా
చాలా తక్కువ సంఖ్య. దయచేసి నేను మీ అందరి ప్రజల తరఫు నుండి నా అక్క చెల్లెల తరఫు నుండి కోరుతా ఉన్నా, 5,000 ఇందిరమ్మ ఇల్లు మార్కింగ్ అయినా ప్లేస్ లేని వాళ్ళకు మొత్తం కూడా కవర్స్ కట్టించి ఇవ్వవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. మరి ఒకసారి ఈ సందర్భంగా మంత్రివర్యులకు, పెద్దలకు, అందరికీ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి, దాంతోపాటు ఈరోజు డబుల్ బెడ్ ఇల్లు ఎన్నో సంవత్సరాల మన కళ లబ్ధిదారులకు అందరికీ జిల్లా అత్యధిక లబ్ధిదారులుగా 2 BHK ఇందిరమ్మ ఇల్లు పొందిన జిల్లాగా ఫిజికల్ హ్యాండిక్యాప్ కోటాలో ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ ఇల్లు పొందుతున్నారు. వారికి చెప్పట్లేదు, మనం శుభాకాంక్షలు అందజేద్దాం. ఎందుకంటే వారికి ఇప్పుడు భరోసా ఆనందం చూడండి కళ్ళల్లో. ₹1 ఖర్చు లేకుండా మన రాష్ట్ర ప్రభుత్వం అందించిన అనుసూయ గారు, తర్వాత శ్రీపతి లావణ్య గారు. మైనారిటీ కోటాలో శంషాద్ బేగం గారు అందుకుంటున్నారు. వారికి శుభాకాంక్షలు. తర్వాత సార్ ఒక చెక్ పంపింది సార్, దయచేసి 1 నిమిషం. అందరికీ కూడా అందజేయడం జరుగుతుందమ్మా MRO ఆఫీస్లో. ఒక 2 నిమిషాలు దయచేసి అందరూ చెప్తాము. ఒక 2 నిమిషాలు కూర్చోండి అమ్మా. నువ్వు 3 రంగుల చొక్కా తొడుక్కున్నావా అని అడగల. ఇల్లు ఇచ్చేటప్పుడు నా ఇందిరమ్మ పార్టీకి ఓటేసావా అని అడగల. నువ్వు పేదవాళ్ళవై ఉంటే చాలు, నీది ఏ కులమైనా పర్వాలేదు, నీది ఏ మతమైనా పర్వాలేదు, చిట్ట చివరికి నువ్వు కాంగ్రెస్ పార్టీ కాకపోయినా పర్వాలేదు, నీకు ఇల్లు ఇచ్చి తీరుతామని మొదట విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇల్లు ఇచ్చాం. రెండో విడత 2.5 లక్షల ఇల్లు రేపో మాపో మళ్ళీ మీ గ్రామాల్లో ఇవ్వబోతున్నాం. 2 సార్లు ఇచ్చి మా దగ్గర డబ్బు లేదు అయిపోయిందని చెప్పాం. 3ఓసారి ఇస్తాం, 4ఓసారి ఇస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఆడబిడ్డ అర్హులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కులమో మతమో ప్రాంతమని అడగకుండా అర్హులైన ప్రతి ఆడబిడ్డకి ఇల్లు మన ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి తీరుతాము. ఆనాటి ప్రభుత్వం లాగా ఇందాక పెద్దలు చెప్పినట్లు పింక్ కలర్ షర్ట్ తొడుక్కున్న వాళ్ళకి ఆనాటి ప్రభుత్వం ఇచ్చేది. ఈనాడు అర్హులున్న వాళ్ళు పింక్ కలర్ తొడుక్కొని ఉన్నా వాళ్ళకు కూడా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే పెద్ద మనసు ఈ ప్రభుత్వానికి ఉంది. అది ఇందిరమ్మ ప్రభుత్వం అంటే. అంతేకాదు, ఇందాక పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు భూపతి రెడ్డి గారు, అదే రకంగా PCC అధ్యక్షులు అడిగారు, హైదరాబాద్ లో భూమి లేని కారణంగా ప్రభుత్వ స్థలాల్లో మీరు మంచి ఇందిరమ్మ టవర్లు కట్టిస్తున్నారన్నా, మా దగ్గర కూడా కట్టించి ఇవ్వాలి. హైదరాబాద్ కి తర్వాత పెద్ద పట్టణం మా నిజామాబాద్ కార్పొరేషన్ అని అడగటం జరిగింది. నిజమది, నిజం. ప్రత్యక్షంగా ఉదయం నేను వెళ్ళి చూశాను. అక్కడున్న పేదోళ్ళు చెప్పిన మాటలు విన్నాను. తప్పకుండా రాబోయే 15-20 రోజుల్లోనే పైలట్ మోడల్లో ఈ నిజామాబాద్ ప్రాంతంలో కూడా ఇందిరమ్మ టవర్లు కట్టాలని నా అధికారులకు ఆదేశాలు ఇచ్చాను. కాబట్టి నిరుపేదలు ఎవరు కూడా అభద్రతకు లోను కావద్దు. పేదవాడి కష్టం తెలిసిన ప్రభుత్వం మీరెన్నుకున్న ఈ ప్రజా ప్రభుత్వం. అంతేకాదు, ఇప్పుడు ఏవైతే ఆనాటి ప్రభుత్వం మొండి గోడలతో ఏదైతే సగం కట్టి వదిలేసి కట్టిన కాంట్రాక్టుల్లో డబ్బులు ఇవ్వకపోతే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చి యుద్ధ ప్రాతిపదిక మీద ఈరోజు సుమారు 400 ఇళ్ళు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇవ్వాల. ఇదే వేదిక లాంటి వేదిక మీద డ్రా తీసి అర్హులైన వాళ్ళకే ఈ ప్రభుత్వంలో ఇల్లు ఇచ్చాం. మా PCC అధ్యక్షులు వారు కారులో వచ్చేటప్పుడు అడుగుతున్నారు, ఆనాటి ప్రభుత్వంలో
పింక్ కలర్ తొడుక్కున్న కార్యకర్తలకు ఇల్లు ఇచ్చారని మనోళ్ళు కూడా అడుగుతున్నారన్న, వాళ్ళకి ఏదో రకంగా ఇయ్యాలి కదా అని అధ్యక్షుడిగా తన మాట నా దగ్గర చెప్పారు. అది కూడా నిజమే. కానీ సుదర్శన్ రెడ్డి గారు అన్నారు, మన పార్టీ కంటే కూడా పేదోళ్ళు ముఖ్యం, పేదోళ్ళ ఆత్మ గౌరవాన్ని పార్టీలుగా మనం ఇద్దాము, మన పార్టీ పరంగా ఏ రకంగా వాళ్ళకి సాయం చేయాల్సి వస్తే ఇంకొక రకంగా చేద్దాము తప్ప ఇక్కడ అటువంటిది వద్దు మంత్రి గారు అని పెద్ద ఆయన చెప్పారు. అటు మహేష్ కాపాడాలను తప్పకుండా మహేష్ అన్న చెప్పినట్లు దాన్ని ఆలోచిస్తూనే పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా పారదర్శకంగా అర్హులైన పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వటం జరుగుద్ది. నా కాంగ్రెస్ కార్యకర్తలు అర్థం చేసుకుంటారని ఈ వేదిక ద్వారా వారందరినీ శిరస వంచి అభ్యర్థిస్తున్నాను. అంతేకాదు, ఈరోజు ఈ నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన అనేక ఎంఆర్ఓ ఆఫీసులు, ఆర్డీఓ ఆఫీసులు, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు ఎప్పుడో మన తాతలు ముత్తాతల నాడు కట్టిన ఆఫీసులు కూలిపోయే స్థితిలో ఉన్నాయి. కొన్ని చోట్ల కొత్త మండలాలు నేను ఇచ్చాను, కొత్త డివిజన్లు ఇచ్చాను అని ఆనాటి ధర గొప్పలు చెప్పుకున్నాడే తప్ప ఆ కొత్త ఆఫీసులు ప్రకటించిన దగ్గర, మండలాలు ప్రకటించిన దగ్గర ఎక్కడా కూడా ఒక్కటి కూడా ఆఫీసు కట్టలే. సుమారు 13-14 ఆఫీసులు మరికొద్ది సేపట్లో శంకుస్థాపన చేసుకోబోతున్నాం. యుద్ధ ప్రాతిపదిక మీద రాబోయే సంవత్సరం లోపలే ఆ శంకుస్థాపన చేసుకున్న ఆఫీసులన్నింటినీ కూడా పూర్తి చేసుకోబోతున్నాం. అదేవిధంగా ఈ నెల 31వ తారీఖు వరకు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వయోవృద్ధుల కంటే ఏదో వికలాంగులు, అదే రకంగా ఒంటరి మహిళలు, వితంతువులకు కూడా పెన్షన్లు ఇచ్చే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 31వ తారీఖు లోపు ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరూ కూడా అప్లై చేసుకోవాలని కూడా ఈ వేదిక ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అర్హులకి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. అంతేకాదు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మార్కెట్లో సిమెంట్ రేటు 320-330 రూపాయలు ఉంది. మా ఎండీ గారు, హౌసింగ్ ఎండీ గారు, అదే రకంగా పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధరబాబు అన్న అందరం కలిసి సిమెంట్ ఇండస్ట్రీని ఒప్పించి 230 రూపాయలకే సిమెంట్ బ్యాగు ఇందిరమ్మ ఇళ్లు కట్టే వాళ్ళకి ఇవ్వాలని నిర్ణయం తీసుకొని వాళ్ళని ఒప్పించాం. ఇప్పటి నుంచి కట్టే ఇందిరమ్మ ఇళ్లకి సిమెంట్ బ్యాగు 230 రూపాయలకే ఇవ్వటం జరుగుతుంది. ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే స్థేంద్రియాం స్మరామిః. ఓం యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయోర్గోదిహే ధ్రువాణే తిరుమతిర్మమః స్మృతే సకలాభవః ఏషామిందేవరస్యామో హృదయస్య జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భోజో భోజో నమామ్యహం. ఓం శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః, పార్వతీ పరమేశ్వరాభ్యాం నమః, శచీ పురందరాభ్యాం నమః, అరుణదేవశిష్టాభ్యాం నమః. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమో నమః. దీపం వనస్పత్యోర్దివ్యాఢ్యై సుమనోహరో ఆగ్నేయ సర్వ కొంచెం దొబ్బకండి అన్న. నేనేం చూస్తున్నాను అన్న, దొబ్బులాడుకోకండి మిమ్మల్ని. सहस्रशीर्षा पुरुषः
सहस्रपादभूमिं विश्वतो वृत्वाम् अत्यरिष्टध्वजाङ्गुलं वेदकं सर्वं यद्भोदयस्य भोग्यं पादस्यामृतन्ये पुरुषेण हविषा देवा यज्ञमन्वता वसन्तो अस्याचीराज्यं ॐ ध्रुवन्ते धराय विद्महे सर्वशिक्षैक धीमहि तन्नादर प्रचोदयात् ॐ शुभं देवताभ्यो नमो नमः ॐ वरुणं महान्तं आदित्यवर्णं नमस्ते सर्वाणि रूपाणि चित्तवीरः नारायण సార్ మీరు అటు జరగండి పంతులు సార్ అనిపిస్తుంది సార్ కొంచెం జరగండి సార్ ప్లీజ్ సార్ సార్ కొంచెం సార్ 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 अग्निरस्वारात् परशंसि शकुने सामगायसि ब्रह्म బాబు బాబు ఉంగాను ఫోన్ ఫోన్ ముందర ఫోన్ ఓలాలి సినా ఇక్కడ ఏ డిపార్ట్మెంట్ ఈ ఫ్యూచర్ ఆల్రెడీ నేర్చుకుంటున్నాం కానీ ఇప్పుడు మాకు ఈసెట్ అనేది ఇచ్చారు కానీ ఇక్కడ మొత్తం స్కిల్స్ నేర్చుకుంటే మేము ఈసెట్ సిలబస్ వేరే ఉంటుంది మళ్ళీ బీటెక్ అయిన తర్వాత ఈ సిలబస్ ఉంటుంది మేము ఇప్పటికీ బీటెక్ అన్న దగ్గర కొంచెం నేర్చుకుంటున్నాము కానీ ఇంకా మాకు కష్టమైతే సార్ దీని మీద ఎట్లా పాజిటివ్గానే ఉంటారు ఎక్కడి నుంచి వచ్చారు ఓకే అండ్ హౌసింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ సార్ మాట్లాడతారు కాబట్టి అందరికీ నమస్కారం. ఆనరబుల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్తో డీటెయిల్ రివ్యూ మీటింగ్ చేయడం జరిగింది. సో సబ్సిక్వెంట్గా ఇది ఫాలో అప్ మీటింగ్ లాగా మనం ఇది ఒకటి అనుకోవచ్చు. సో నిన్న అస్మాన్ కరీంనగర్ జరిగింది. ఈరోజు నిజామాబాద్ అండ్ కామారెడ్డికి సంబంధించిన 2 జిల్లా, నిజామాబాద్ అస్మాన్ డిస్ట్రిక్ట్ సంబంధించిన రివ్యూ మీటింగ్ ఈరోజు జరుగుతుంది. బేసికలీ ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే లాస్ట్ టైము మనం డిస్కస్ చేసిన ఇష్యూస్లో ఇది ఏదైనా ఇంకా పెండెన్సీ ఉందో అవి కూడా ఒకసారి చూస్తాము. మనకి 411 మనకి రోవర్స్ కూడా కొనుక్కున్నాము. సో ఉమ్మడి నిజామాబాద్కి సంబంధించిన కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలోని రెవెన్యూ, హౌసింగ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, సర్వే
ఈ 4 డిపార్ట్మెంట్లకు సంబంధించిన అంశాలు మండల స్థాయిలోని మండల రెవెన్యూ ఆఫీసరు, అదే రకంగా మండల స్థాయిలోని సర్వేరు దగ్గర నుంచి మొదలగాయితూ రాష్ట్ర స్థాయిలోని ప్రిన్సిపల్ సెక్రటరీల వరకు ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. స్థానిక శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారు, అదే రకంగా గోపతి రెడ్డి గారు, ఎమ్మెల్సీ గారు, డిసిసి అధ్యక్షులు వారు మహేష్ కుమార్ గౌడ్ గారు, డిసిసి అధ్యక్షులు, ఇలా ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ సమావేశంలో పాలుపంచుకున్నారు. ప్రధానంగా ఈ ప్రభుత్వం ఏదైతే ధరణిని బంగాళాఖాతంలో వేసి భూభారత చట్టాన్ని తీసుకురావటమే కాకుండా ఈ చట్టం ద్వారా శాశ్వతంగా భూములున్న ఆసాములకి వివాదరహితమైన భూములు ఇచ్చే దాంట్లో భాగంగా ఈ వివాదరహిత భూములు ఇవ్వాలి అంటే సర్వే కార్యక్రమాన్ని చేపట్టాలి. భూముల్లో సర్వే చేస్తే తప్ప సమస్యలు అనేది పరిష్కారం కాదు అనేది అనేక మంది నిపుణులు, అదే రకంగా అనుభవజ్ఞులైన రైతులు ఇచ్చిన సూచనలు సలహాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మొదట విడత ప్రతి జిల్లాలో 70 రెవెన్యూ గ్రామాల్లో సర్వే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అదే రకంగా కొన్ని దశాబ్దాలుగా సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 413 గ్రామాలకు నక్షాలే లేవు. ఆ గ్రామాలన్నిటికీ నక్షాలతో కోసం సర్వే చేస్తూ రిమైనింగ్ ప్రతి జిల్లాలో 70 గ్రామాలకి సర్వే కార్యక్రమం వడివడిగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కూడా, నిజామాబాద్ జిల్లా, కామారెడ్డి జిల్లాలో కూడా ఒక్కొక్క జిల్లాలో 70 గ్రామాలకి శ్రీకారం చుట్టారు. దాంట్లో గ్రౌండ్లో వస్తున్న ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయి, ప్రజలు ఏమేమి కోరుకుంటున్నారు, ఎందుకంటే ఇది ప్రజాప్రభుత్వం. ఆనాటి పెద్దల్లాగా 4 గోడల మధ్య విధి విధానాలు తయారు చేసే ప్రభుత్వం కాదు ఇది. ప్రజల అభిప్రాయాలకి, అభిష్టాలకి అనుగుణంగానే ఈ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సర్వేకి జరుగుతున్న రిజల్ట్స్ని ఎలా ఉన్నాయి అనేది క్షుణ్ణంగా ఇప్పుడు పరిశీలించడం, అదే రకంగా స్థానిక ప్రజాప్రతినిధులు చెప్పిన ఆలోచనలకు అనుగుణంగా కూడా వాటిని ఎలా చేయాలి అనేది కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. కొంతమంది అధికారులు ఎవరైతే నిర్లక్ష్యంగా బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారో వారికి మొదటి విడత కూడా ఈరోజు వాళ్ళకి కొన్ని సూచనలు, ఆదేశాలు ఇవ్వటం కూడా జరిగింది. తప్పకుండా ఇది నిరంతరము జరిగే ప్రక్రియ కాబట్టి స్థానిక ప్రజాప్రతినిధులందరినీ కూడా రిక్వెస్ట్ చేశాను. వారి వారి నియోజకవర్గాలు, వారి జిల్లాల్లో వీటికి సంబంధించిన అంశాల మీద అట్లీస్ట్ వీక్లీ వన్స్ ట్వైస్ ఈ అధికారులతో ఇంటరాక్ట్ అయ్యి ఈ కార్యక్రమాలు ముందుకి పాజిటివ్గా తీసుకువెళ్లే విధంగా చర్యలు ఏమేమి చేపట్టాలో వాటన్నిటిని కూడా స్థానిక ప్రజాప్రతినిధులతో సంప్రదించడం జరిగింది. అదే రకంగా ఇందాక చెప్పినట్లు ఇందిరమ్మ ఇళ్ళు అంటే ఇందిరమ్మ ప్రభుత్వంలోనే ఇచ్చాం. ఆనాటి ప్రభుత్వంలో ఇళ్ల విషయానికి నిర్లక్ష్యం చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చిన తర్వాత 2 విడతల్లో హైదరాబాదుతో కలుపుకొని 8 లక్షల ఇళ్ళు ఇవ్వటం జరిగింది. ఇంకా 2 విడతలు ఇవ్వాలన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. ప్రత్యేకంగా ఈ నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో ఇళ్ల స్థలాలు లేవు అనేది స్థానిక ప్రజాప్రతినిధులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు కానీ, అదే రకంగా మహేష్ కుమార్ గౌడ్ గారు, మిగతా మిత్రుల సూచనలకు అనుగుణంగా హైదరాబాద్లో ఏ రకంగా అయితే ఇందిరమ్మ టవర్స్ కడుతున్నామో పేదవాళ్ళకి ప్రభుత్వ స్థలంలోనే ఇళ్ళు కట్టించి ఇచ్చే కార్యక్రమం చేపట్టామో అదే కార్యక్రమం ఈ నిజామాబాద్లో కూడా కావాలని అడిగారు. పైలట్ కింద మొదట ఒక 2 నుంచి 3 ఎకరాల్లో కట్టడానికి వీలైతే ఒక 10-15 డేస్లో దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఈ నిజామాబాద్ పట్టణంలో ఇవ్వటం జరుగుద్ది. ఆఫ్టర్ దట్ ఎవరైతే నిరుపేదలకి ఇళ్ళు ఇవ్వాలని అనుకుంటున్నామో వాళ్ళకి కావాల్సిన అన్నిటినీ కూడా విడతల వారిలో ఇచ్చే విషయాన్ని కూడా ఈ ప్రభుత్వం పాజిటివ్గా స్పందిస్తుందని కూడా మీ ద్వారా నిజామాబాద్ టౌన్తో పాటు పరిసర ప్రాంతాల్లో నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఈ వేదిక ద్వారా హామీ ఇస్తూ చివరిగా చెప్పదలుచుకున్నది ఒక్కటి, ఇది ప్రజలకి సమాధానము ఆన్సరబుల్ ప్రభుత్వం.
ప్రజలు నచ్చి మెచ్చి తెచ్చిన ఈ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజలకి మంచి చేసే దాంట్లో, ప్రజలు ఏది కోరుకుంటున్నారో అది చేసే దాంట్లో, ప్రజలు అడిగే ప్రతిదానికి సమాధానం ఈ ప్రభుత్వం చెప్పుంది తప్ప ఎవరో కమిషన్దారులో, దందాదారులో, విషపూరితమైన ఆలోచనలో ఉన్న వారి సమాధానాలు ఎవరన్నా మా దగ్గర నుంచి ఆశిస్తే వారికి సమాధానాలు రావు. నిరుపేదలు, ఈ రాష్ట్ర ప్రజల మంచి ఏదైతే కావాలని కోరుకునే వాళ్ళ కోరికలకి ఈ ప్రభుత్వం సమాధానం చెప్పుద్దని కూడా తెలుపుతూ సెలవు తీసుకుంటాం.